నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు. మాట్లాడదాం. అనుపమ గారు నమస్తే అండి. నమస్తే పద్మిని గారు. ఎలా ఉన్నారు అనుపమ గారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఫైన్. అనుపమ గారు, పంచగ్రహ కూటమి, ఆ కూటంలోనే ఉన్నాం ఇప్పుడు. ఆల్రెడీ పంచగ్రహ కూటంలోనే ఉన్నాము. చాలా మంది చెప్పేది ఏంటి అంటే పంచగ్రహ కూటమి 5th and 6th వస్తోంది అని అంటున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. షష్టగ్రహ కూటమి అప్పుడు జరగబోతోంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం ఎప్పటి వరకు ఉందండి పంచగ్రహ కూటమి? 5th మనకి పంచగ్రహ కూటమి 15th వరకు ఉంటదండి. సో జూన్ 15th వరకు పంచగ్రహ కూటమిలోనే ఉంటాం మనం. రైట్. అసలు ఈ పంచగ్రహ కూటమి ఏ గ్రహాల ద్వారా ఏర్పడుతోంది? అలాగే షష్టగ్రహం అంటే 6 గ్రహాలు, మరి ఆ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతోంది? ఏంటి దీనివల్ల? అంటే గ్లోబల్ గా ఏమైనా ఇంపాక్ట్స్ ఉంటాయా? పర్సనల్ ఇండివిజువల్ గా మన లైఫ్స్ లో కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ అనుపమ గారు? షష్టగ్రహ కూటమి అయితే మనకి రేపు ఆల్రెడీ జూన్ 1st కి యురేనస్, మనం చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి. వేదిక్ ఆస్ట్రాలజర్స్ యురేనస్ ని కన్సిడర్ చేయరు, వెస్టర్న్ లో కన్సిడర్ చేస్తారు. కానీ వేదిక్ లో కూడా మనం కన్సిడరేషన్ ఎక్కడ తీసుకోవాలంటే మండేన్ ఆస్ట్రాలజీ, అంటే గ్లోబల్ ఈవెంట్స్ ప్రెడిక్షన్స్ చేయడానికి మనకి ఈ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో, ఈ 3 గ్రహాలు రవికి దూరంగా ఉంటాయి, పృథ్వీ పైన ఎఫెక్ట్స్ పడవు అని అనుకుంటూ ఉంటాం మనం. లేదండి, పడతాయి. డెఫినెట్లీ పడతాయి. అంటే ఇవి జనరేషనల్ గా చేసే చేంజెస్ అన్నమాట. ఒక కంప్లీట్ ఒక జనరేషన్ ని మార్పు తీసుకొచ్చే ప్లానెట్స్ అన్నమాట ఇవి. సో ఇంపాక్ట్ కొద్దిగా తక్కువ కనబడుతుంది డే టు డే రొటీన్ లో, కానీ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఒక రాశిలో. ఎంతండి సుమారుగా యురానస్? ఇప్పుడు యురానస్ వచ్చేసి మనకి 84 సంవత్సరాలు పడుతుందండి మొత్తం ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి. అంటే ఏ రాశి నుంచి మొదలెట్టుకుంటే మళ్ళీ ఆ రాశి దగ్గరికి రావడానికి 84 years పడుతుంది. అంటే ఒక రాశిలో 7 సంవత్సరాలు ఉంటది అనమాట యురేనస్. సో ఇప్పుడు యురేనస్ వృషభ రాశిలోకి ఎంటర్ అయింది. మేషం అగ్నితత్వ రాశి నుంచి ఇప్పుడు భూతత్వ రాశిలోకి ఎంటర్ అయింది. అక్కడే ఆల్రెడీ మనకి కొన్ని గ్రహాలు ఉన్నాయి. గురువు, శుక్రుడు, బుధుడు, రవి, ఈ 4 గ్రహాలు ఉన్నాయి. సో ఇప్పుడు యురేనస్ మనకి మొన్న జూన్ 1st కి ఎంటర్ అయినప్పుడు పంచగ్రహ కూటమి లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ జూన్ 5వ తారీఖు 6వ తారీఖు మాత్రం చంద్రుడు ఎంటర్ అవుతాడు కాబట్టి మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో జనరలీ ఆల్రెడీ మనకు ఒకసారి కోవిడ్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి షష్టగ్రహ కూటమి అంటే రకరకాలుగా భయాలు ఉన్నాయి జనాలలో. అదే కోవిడ్ రావడం, లాక్డౌన్ రావడం, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆ వాయుతత్వం ఎక్కడ కనిపించట్లేదు. అంటే బ్రీదింగ్ ఇష్యూస్ కి, వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి అట్లాంటి ఇష్యూస్ కనబడట్లేదు. కానీ యురేనస్ అనే ఈ గ్రహం ఏంటి అంటే బేసికలీ మనకి కొద్దిపాటిగా హయ్యర్ వర్షన్ ఆఫ్ బుధుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సడన్ షాక్స్, సడన్ ఎర్త్ క్వేక్స్ రావడానికి, భూకంపాలు రావడానికి, ఏదైనా సడన్ గా జరిగిపోవడానికి అన్నమాట. ఎందుకంటే రూలింగ్ వచ్చేసి కుంభరాశిని రూల్ చేస్తారు యురేనస్. మనకి తెలుగులో ఏమంటారంటే అరుణుడు అని కొంతమంది అంటారు, ప్రజాపతి అని కొంతమంది అంటారు, ఇంద్రుడు అని కొంతమంది అంటారు. సో ఇప్పుడు ఇంద్రుడి నేచర్ మనకి స్వతహాగా మైథలాజికల్ స్టోరీస్ తెలిసిన ప్రకారం అయితే కొద్దిగా అగ్రెసివ్ గానే ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్లానెట్ కొద్దిగా ఇరెటిక్ బిహేవియర్ ఉంటుంది అనమాట. అంటే రెబెల్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ డామినెన్స్ అంతా కూడా కొద్దిగా రెబెలియన్ గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి గ్రహము మనకి భూతత్వ రాశిలోకి ఎంటర్ అయ్యి 0 degrees లో ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ గా. ఎందుకంటే స్లో మూవింగ్ ప్లానెట్, మనం శనినే అనుకుంటాము, శని కంటే ఇంకా స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి 0 degrees టారస్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అంటే కృతికా నక్షత్రంలో ఉంటుంది. అక్కడే మనకి గురుడు 8 degrees లో కృతికాలోనే ఉంటారు. బుధుడు కూడా మనకి ఇంచుమించు 3 degrees 4 degrees 7 degrees ఉంది. 7 degrees బుధుడు మనకి కృతికాలో ఉంటారు. రోహిణిలో రవి అండ్ శుక్రుడు 20-21 degrees క్లోజ్ కంజంక్షన్స్ లో ఉంటాయి. అండ్ తర్వాత మళ్ళీ చంద్రుడు ఎంటర్ అవుతాడు. సో చంద్రుడు కూడా కృతికాలోనే, అంటే ఒక 4 గ్రహాలు కృతికా నక్షత్రంలోనే ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే కృతికా నక్షత్రం అగ్నితత్వ నక్షత్రం. అండ్ సింబల్ కూడా మనకి రేజర్, ఫైర్, కత్తి, ఇవన్నీ తోటి మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఒక
ఎరేటిక్ బిహేవియర్ ఉన్న గ్రహము కృత్తికాలోకి ఎంటర్ అయినప్పుడు గురుడు ఆల్రెడీ మనకి వాయుతత్వ గ్రహంగా మనం చెప్పుకుంటాం, ఆకాశ తత్వంగా చెప్పుకుంటాం కాబట్టి ఈ ప్లానెట్స్ అన్ని కూడా ఒక క్లస్టర్ ఆఫ్ ఎనర్జీస్ వచ్చేసరికి ఎక్స్ప్లోజన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి మనకి. అందులో యురేనస్ ఏంటంటే 84 years అని చెప్పాను కదా, క్రితం జరిగిన ట్రాన్సిట్ ఎప్పుడు అని అంటే 1940వ సంవత్సరంలో జరిగింది ట్రాన్సిట్. అప్పుడు టారస్ లో ఉన్నారు, అప్పుడు వృషభంలో ఉన్నారనమాట యురేనస్. అప్పుడు ఏం జరిగింది? 1940లో మనకి యాక్చువల్ గా సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందండి. సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ప్రేక్షకులు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు మన టైమ్ లైన్స్. సో 1939 అంటే ఆల్మోస్ట్ మేషరాశిలో నుంచి లీవ్ అయ్యి టారస్ లోకి ఎంటర్ అయ్యే టైం కంటే సెప్టెంబర్ 1939లో 1939వ సంవత్సరంలో మనకి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యి అదొక 7 సంవత్సరాలు కంటిన్యూ అయ్యింది అనమాట. సో 46 వరకు మనకి అది కంటిన్యూయేషన్ లోకి వచ్చి అప్పుడు మనకి సెకండ్ వరల్డ్ వార్ మొత్తము ఒక పీస్ లెవెల్లోకి వచ్చింది. సో ఆ దేశాల పైన యుద్ధాలు జరగడం, రకరకాల ఇష్యూస్ మనం ఫేస్ చేసాము, ఫైర్ ఎక్స్ప్లోషన్స్ ఇట్లాంటివన్నీ చూసాం. సో ఇప్పుడు కూడా ఇంచుమించు వార్ వస్తుందా అంటే నేను 100% వార్ వస్తుంది రావాలని ఏం లేదు, వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా వరల్డ్ వైడ్ గా ఎక్కడ. ఇప్పుడు ఓన్లీ మన ఇండియాకే జరగాలని లేదు కదా, గ్లోబల్ గా ఎక్కడైనా జరగచ్చు. ఇప్పుడు యుక్రెయిన్ లో ఆల్రెడీ ఎట్లాంటి వాతావరణం ఉందో మనకు తెలుసు. సో ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుందని అనుకోవచ్చా ఈ గ్రహ కూటమి? అవునండి, అవుతుంది. యుఎస్ తోటి కూడా కొద్దిగా ఇష్యూస్ రావడము, యుఎస్ రష్యా యుక్రెయిన్ కి ఇష్యూస్ రావడము, మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ అరబ్ కంట్రీస్ లో కూడా మనకి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము, ఇండియా వైపు కూడా మనకి ఇప్పుడు ఇండియా ప్రకారం తీసుకుంటే మన భారతదేశ ఇండిపెండెన్స్ వచ్చిన చార్ట్ ప్రకారం చూసుకుంటే గనక మనది వృషభ లగ్నం అవుతుంది. సో లగ్నంలోనే మనకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ రిజల్ట్ మనకి ఆ రోజే కనిపిస్తుందా అంటే ఆ రోజు కనిపించక్కర్లేదు. ఇది ఒక ప్రాసెస్, స్లో మూవింగ్ ప్రాసెస్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. ఆ మొత్తం ఎనర్జీస్ అంతా కల్మినేట్ అయ్యి మనకు ఒక ఎండ్ రిజల్ట్ రావడానికి. కాకపోతే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా ఇప్పటి వరకు ఏదైతే మనకి ఆ ఫ్రీనెస్ ఉండిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ తోటి మనకి కమ్యూనికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు, కొద్దిపాటిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మన నేషనల్ లీడర్స్ కి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రాజకీయ నాయకులకి. అండ్ మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇండియా చార్ట్ అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి మనకి నార్త్ లో ఎక్కువ ఇది చూసుకుంటే భూకంపాలు వచ్చే ఛాన్సెస్ మనకి నార్త్ లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సో ఈ గ్రహాలన్నీ వీక్షణ మనకి వృశ్చిక రాశి పైన పడుతుంది. ఇప్పుడు అందరి కళ్ళంతా వృశ్చిక రాశి పైన ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఈ షష్టగ్రహాలన్నీ కూడా 7th ఆస్పెక్ట్ వృశ్చిక రాశి పైన పడుతుంది. కుజుడు ఆల్రెడీ మేషరాశిలోకి ఎంటర్ అయ్యి మేషరాశి నుంచి 8వ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి పైన పడుతుంది. రాహు 9వ దృష్టి మనకి వృశ్చిక రాశి పైన పడుతుంది. అండ్ ఇక్కడ కుజుడు ఆల్రెడీ శని వీక్షణలోనే ఉన్నారు. సో మొత్తం 9 గ్రహాలు వృశ్చిక రాశి పైన పడుతుంది చూపు. అండ్ షష్టగ్రహ కూటమి మాత్రం వృషభ రాశిలో జరుగుతుంది. సో మన లైఫ్ లో ఎట్లాంటి ఈవెంట్స్ అంటే మనకి వృషభ రాశికి సంబంధించిన కారకత్వాలు, వృశ్చిక రాశికి సంబంధించిన కారకత్వాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు వచ్చే సంఘటనలు, సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇటువైపు ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వర్షాలు, సునామీస్, సైక్లోన్ ఎఫెక్ట్స్, దానివల్ల కొద్దిగా జన నష్టము. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే మనకి టారస్ వృషభ రాశి మనకి అగ్రికల్చర్ కి కూడా సంబంధించింది. అంటే పంటలు, పాడి పంటలు ఇవన్నిటికీ కూడా మనకి ఫుడ్ రిసోర్సెస్ కాబట్టి అక్కడ పంట నష్టం కొద్దిగా జరగడం, వర్షాల వల్ల, బీభత్సమైన వర్షాల వల్ల కొద్దిగా పంట నష్టం జరగడము. అండ్ టారస్ మనకి ఫైనాన్షియల్ రిజర్వ్స్ కూడా కదా. సో ఫైనాన్షియల్ గా కూడా మనకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, సడన్ చేంజెస్ రావడము, గ్లోబల్ అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ మనకి నేషనల్ లెవెల్లో కూడా ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ జరిగే ఛాన్సెస్ ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్స్ వల్ల జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది కాకుండా స్పెసిఫిక్ గా ఇది ఎవరికి ఎక్కువ వర్తిస్తుంది అంటే ఇండివిజువల్ హారోస్కోప్స్ లో కూడా సడన్ గా ఫైనాన్షియల్ రిసెంట్మెంట్ రావడము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది.
స్టాక్స్ లో సడన్ గా లాసెస్ ఫేస్ చేయడము, ఒక కన్ఫ్యూజన్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ మనకి కనబడతాయండి ఈ Okay. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్స్ వల్ల. ఎన్నాళ్ళు ఉండొచ్చు ఈ ఇంపాక్ట్స్ అంతా కూడా? ఈ షష్టగ్రహ కూటమి అయితే మనకి 2 రోజులు ఉంటుంది. ఉంటుంది. జూన్ పంచగ్రహం 5. అయితే? పంచగ్రహం అయితే మనకి జూలై 15వ తారీఖు వరకు ఉంటుంది. అంటే రవి మనకి వృషభ రాశిలో నుంచి మిథునంలోకి వచ్చేయాలి. తర్వాత శుక్రుడు కూడా మిథునంలోకి వచ్చేస్తారు. అప్పుడు బుధుడు కూడా వచ్చేస్తాడు కాబట్టి ఇంకా లాస్ట్ మిగిలిన గ్రహాలు ఏంటి అంటే గురుడు అండ్ యురేనస్ 2 కలిసి ఉంటాయి కాబట్టి ఇది మనకి లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇయర్ కి మనకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఇంకెక్కువ విట్నెస్ చేయడానికి ఉంటదండి. అది మనకి మండేన్ లెవెల్లో చెప్పుకునే అంశాలు అన్నమాట ఇవి. ఇండిపెండెన్స్ కి ఒకసారి చెప్పండి, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పండి. ఒకవేళ నెగటివ్ ఇంపాక్ట్స్ గనుక ఉంటే వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఈ ఇంపాక్ట్ నుంచి బయటపడటానికి అనేది కూడా ఒక్కసారి. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? ధనుసు రాశి వాళ్ళకి షష్టంలో జరుగుతుంది ట్రాన్సిట్. కోర్టు కేసెస్, లీగల్ ఇష్యూస్, లిటిగేషన్స్, డైలీ రొటీన్ కి సంబంధించి ఒక రకమైన లేజినెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి వీళ్ళకి. అంటే ఇప్పుడు జనరలీ ధనుసు రాశి వాళ్ళు చాలా ఎక్స్ప్లోరర్స్ లాగా ఉంటారన్నమాట. అంటే వాళ్ళకి అడ్వెంచర్స్ చేయడము, కొద్దిపాటిగా యాక్టివ్ గా ఉండడము, ఇట్లాంటివి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ధనుసు రాశి వాళ్ళకి. అలాంటిది సడన్ గా వీళ్ళు ఒక స్టాగ్నెంట్ లోకి వెళ్ళిపోవడము, ఎందుకంటే భూతత్వ రాశి 6 గ్రహాలు అక్కడ, తర్వాత పంచగ్రహ కూటమి. సో ఈ క్లస్టర్ ఆఫ్ ఎనర్జీస్ ఏంటంటే హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ తెస్తుంది వీళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి. సో హెల్త్ గురించి వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. వీలైనంత మట్టుకు డాక్టర్స్ ని ఇమీడియట్ గా కన్సల్ట్ చేయడము, లేకపోతే ఫ్యామిలీలో కూడా ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి అని అంటే గనక ఎంత వీలైతే అంత మట్టుకు చాలా డిప్లొమాటిక్ గా హ్యాండిల్ చేసుకొని మాట్లాడుకొని సిచ్యువేషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా చెప్పవలసిన ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నమాట ధనుసు రాశి వాళ్ళకి. రైట్. సో ఓవరాల్ గా అన్ని రాశుల వాళ్ళకి కూడా చెప్పారు కాబట్టి ఏదైనా రెమెడీ ఉందా? మీరు ఆల్రెడీ చెప్పారు ఏ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అనేది కూడా వన్ ఆఫ్ ద రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఇంకా ఆరాధన విషయంలో ఏదైనా చెప్తారా? ఆరాధన విషయంలో అంటే మనకి వృషభంలో ఇవన్నీ ప్లానెట్స్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఫస్ట్ ప్రే చేయాల్సింది శ్రీ మహాలక్ష్మికి. ఎందుకంటే మనకి రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ అవ్వచ్చు, అబండెన్స్ అవ్వచ్చు, భూమికి సంబంధించి పంటలు, ఇవన్నీ కూడా వృషభ రాశికే సంబంధించి ఉంటాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మికి ఆరాధన చేసుకోవడము, లక్ష్మి అష్టోత్తరం చదువుకోవడము, ఆవు నెయ్యితో దీపం పెట్టడము, ఇట్లాంటివి రెగ్యులర్ గా చేయాలి 1 month కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి స్కార్పియో కూడా యాక్టివ్ అయిపోయి ఉంది కాబట్టి, అండ్ ఈ మెయిన్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలన్నీ కూడా కృతికాలో జరుగుతున్నాయి కాబట్టి, యుతి మొత్తం కృతికాలో ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. స్కంద కవచము డైలీ ఒక్కసారైనా సరే ఉదయం లేవగానే స్నానం అవన్నీ చేసేసుకున్న తర్వాత స్కంద కవచము చదవడానికి రాకపోయినా కనీసం ఇంట్లో ప్లే చేయండి. ఎందుకంటే మనం ఈ ఎనర్జీస్ అన్ని కూడా మనల్ని కొద్దిపాటిగా ర్యాష్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్, ర్యాష్ డ్రైవింగ్స్ ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ అట్ ద సేమ్ టైం ధర్మబద్ధంగా దేశ సంరక్షణ కోసం కూడా మనం ఆలోచించాలి కాబట్టి స్కంద కవచము రెగ్యులర్ గా వినడము ఇదొకటి చాలా ఇంపార్టెంట్. వీలు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన అభిషేకాలు చేసుకోవచ్చు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్లీ, ఎందుకంటే యురానస్ ని కన్సిడర్ చేస్తూ గనుక ఒకవేళ ప్రిడిక్షన్ ఇస్తే ఎంత అక్యురేట్ గా ప్రిడిక్షన్ వస్తుంది అనేది చెప్పటం అనేది ఎవరికి వారు దాన్ని చూడాల్సిందే కదా. చాలా మంది కన్సిడర్ చెయ్యరు, కానీ ఇంత మేజర్ రోల్ ని ప్లే చేస్తారు. యురానస్ అవ్వచ్చు, నెప్ట్యూన్ అవ్వచ్చు, డెఫినెట్ గా రోల్ ని ప్లే చేస్తారు. మీరు కూడా మీ ప్రిడిక్షన్ లో మీరు చూస్తారా? చూస్తానండి, డెఫినెట్లీ చూస్తాను. అంటే మనకి యురేనస్ ఆస్ట్రాలజీకి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అన్నమాట, జ్యోతిష్య విద్యకి అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుంభరాశిలో రూల్ చేసినా సరే శతభిష నక్షత్రం మనకి యురేనస్ కి కన్సిడర్ చేస్తారు బేసికల్ గా. అండ్ మనకి ఇక్కడ వృశ్చిక రాశిలో ఉచ్చ పొందుతారు అండ్ వృషభంలో నీచబడతారు. సో ఈ 2 మెయిన్ చాలా అద్భుతంగా వివరించారు. ఈ నెల్లాళ్ళు కూడా వీలైతే కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఉంటూ అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అండ్ లక్ష్మీదేవి ఆరాధన చెప్తున్నారు కాబట్టి అవి చేసుకుంటూ అందరికీ ప్రశాంతవంతంగా ఈ సమయం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అండి.